రైట్, మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిజంగా స్కామ్ జరిగింది అనుకోవచ్చా? మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా భయపడతా ఉన్నదని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే భయపడతా ఉన్నారు? భయపడాల్సిన అవసరం కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఎట్లయితే కృషి చేసిరో పార్టీ కూడా ప్రజల బాగు గురించే నిరంతరం కృషి చేసింది. అది ఇప్పటికీ కేసీఆర్ గారి పేరు ప్రజలలో ఉంది. నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను పరిపాలిస్తున్నా, నన్ను ఎవ్వరు ఆయనంతటా ఆయన పేరు మర్చిపోతారు, ప్రజలు కూడా నన్ను గుర్తిస్తలేరు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారి గౌరవాన్ని, వారి పేరుని ఏమంటారు అగౌరవపరిచే విధంగా కూడా చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు. మొన్న ఒక సభలో ఆయన మాట్లాడుతూ నా కళ నెరవేరింది, నా ఎజెండా ఇది అని మాట్లాడిండు. తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరు వచ్చినా వారి ఎజెండా తెలంగాణ ప్రజల అభివృద్ధి. కానీ ఏమంటారు ప్రశ్నించిన ప్రజలని ఏమంటారు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ వాళ్ళని కేసు పాలు చేయాలని. ఇప్పుడు ఆయన జైలుకి పోయింది కాబట్టి అందరు జైలుకి పోవాలా, అందరు దొంగలు కావాలన్నారు. నిజమైన దొంగవి నువ్వు కాబట్టి నువ్వు దొంగవైనావు, అందుకనే ఏడవై అప్పు అడిగినా లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు తీసుకురని నిన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా అంత చిల్లరగా చూస్తున్నాడు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కాళేశ్వరం కట్టిన తర్వాత ప్రజలందరికీ మంచి చేసిండ్రు కాబట్టి ప్రజలందరూ హర్షిస్తున్నారు. అండ్ దాంతో ఎంతోమంది లాభపడ్డారు కాబట్టి కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదని భావించి ఈరోజు ఇంతమంది ప్రజలు కేసీఆర్ గారికి మద్దతు తెలపడానికి ఈరోజు బీఆర్కే భవన్ దగ్గరికి రావడం జరిగింది. మన ఈటల రాజేందర్ గారు కూడా కొంచెం సానుకూలంగా, కాళేశ్వరానికి సానుకూలంగా మాట్లాడిన దాని తర్వాత దానికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు వెంటనే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళకు సానుకూలంగా మాట్లాడిండు ఈటల రాజేందర్ గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పారు? మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడింది, నేను టీడీపీలో స్కూల్ చదివిన, బీజేపీలో కాలేజ్ చేసిన, ప్రజెంట్ ఉద్యోగం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరెవరితో కలిసి ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇన్ కేస్ బీజేపీ మేము బీఆర్ఎస్ ఒక్కటైతే ఈ పార్టీకి మోదీ గారు వచ్చిన ప్రతిసారి మేము ఆయనని భజన చేయడము, ఆయనతో మంచిగా ఉండడము జరుగుతుంది. కానీ తెలంగాణకి ఎటువంటి విధంగా సహకరిస్తలేరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు నిరంతరం ఉన్నారు. తెలంగాణ ప్రజల గురించి పోరాడుతున్నారు కాబట్టి ఏమంటారు డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి వేషాలు వేస్తుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు కాబట్టి వాళ్ళు క్లియర్గా వారి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కూడా వీళ్ళు చిల్లర వేసాల. ఫస్ట్ ఇవన్నీ మాట్లాడద్దు. రేవంత్ రెడ్డి గారి పేరు ఈడీ దాంట్లో చేర్చారు నేషనల్ హెరాయిడ్ కేసులో. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఎందుకు ఇప్పుడు మేము అనలేమా బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పేసి? అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం బంద్ చేసి ఎక్కడ అవినీతి జరగలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కమిషన్ ప్రభుత్వం. కమిషన్ లేదే ఏ పని కూడా అవ్వట్లేదు. ఒక్కొక్క మంత్రి 10% నుంచి 15% వరకు కమిషన్లు తీసుకుంటేనే బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కటే కాకుండా ఇస్తా అన్న 6 గ్యారెంటీల మీద ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అన్నాడు. ఆ ఫ్రీ బస్తో ఇప్పుడు నిన్ననే ఆయన 20% నుంచి 30% దాకా రేట్లు పెంచారు. ఇప్పుడు విద్యార్థుల మీద, ఉద్యోగాల మీద ఆ భారం పడుతుంది. ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు, మళ్ళీ ఇట్లా పెంచి వాళ్ళ మీద భారం వేయడం ఎందుకు? ఇలాంటి పరిపాలన అనేది తెలంగాణ ప్రజలు మొదటిసారి చూస్తున్నారు. అండ్ ఇట్లాంటి చండాలమైన ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలు భరిస్తున్నారు. అయితే ముఖ్యంగా మీరు జైలు అనగానే ఎందుకు అంత బాధపడతా ఉన్నారు? నన్ను జైల్లో పెట్టినా కదా నెలలు, మరి నేను బాధపడలేదు కదా, అప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయనని జైల్లో పెట్టడానికి ఒక రీజన్ ఉందండి. మేము ఆయన జైల్లోకి ఇంకో దానికి ఏం భయపడతలేదు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు అనుకున్నారు కాబట్టి అది వచ్చింది. వచ్చిన తరుణం నుంచి తెలంగాణ ప్రజలకు మంచి చేస్తూనే ముందుకెళ్ళిన తప్ప ఎక్కడ కూడా ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు. కానీ నువ్వేం చేసినావు, నీ చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అది తెలుసుకోవాలి. నువ్వు దేనికి పోయినావు జైలుకి? పట్టపగలు ఎన్నో కోట్లతోని ఒక ఎమ్మెల్యేని కొంటూ దొరికిపోయినావు కాబట్టి నిన్ను జైలుకి తీసుకుపోయారు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? 10 సంవత్సరాలు దానికంటే ముందు ఉద్యమం టైంలో ఆయన ప్రాణాలకి కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుకున్నాడు. వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల బాగు గురించి కృషి చేసిరు తప్ప ఎక్కడ కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అనేది అందరికి అర్థమవుతుంది. జైళ్ళకో ఇంకా దేనికో మేము భయపడే వ్యక్తులం కాదు. ఉద్యమం చరిత్ర కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీది. ఎన్ని చిల్లర కేసులైనా పెట్టు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని నీతిగా నిజాయితీగా మేము బయటకు వస్తాం. ఫైనల్గా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయక తప్పదని చెప్పి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ
ఆయన ఎజెండా అదే. ఖచ్చితంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కనీసం హాఫ్ డే అయినా ఒక్క రోజైనా తీసుకోవాలి. మళ్ళా గిట్ట ఆయన అంటే ఇప్పుడు ఆయనని విచారణకు పిలిపిస్తేనే ఇది పరిస్థితి. రేపు ఆయనను అరెస్ట్ చేస్తే మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో చూస్తారు. డెఫినెట్గా ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఆయనకి మాత్రం చుక్కలు చూపిస్తారు. అండ్ రేవంత్ రెడ్డి డెఫినెట్గా అనుకోవాలా, అనవసరంగా నేను మన బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసినా, కేసీఆర్ని టచ్ చేసినా అని చెప్పేసి డెఫినెట్గా ఆయన దాన్ని రిగ్రెట్ అవుతాడు ఫ్యూచర్లో. ఆ పరిస్థితి మాత్రం కేసీఆర్ గారు తీసుకొస్తారు. ఇది కాళేశ్వరం స్కామ్ కాదు, ఇది రేవంత్ రెడ్డి స్కామ్ మాత్రమే. ఎందుకంటే ఈ కమిటీ అనేటిది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఆల్ థ్రాష్, ఇట్ ఇస్ బుల్షిట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవి రావడానికి, ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నది కూడా కేసీఆర్ని తిట్టుకుంటూనే వచ్చిండు, అబద్ధాల మాటలు చెప్పుకుంటూనే వచ్చిండు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జూటా మాటల సర్కార్, 6 గ్యారెంటీలు చెప్పింది, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. అట్లనే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ సార్ మీద బురద చల్లితే ఆయనకు మంచిగా అవుతుందేమో. ఎందుకంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డనే కానీ, ఆడవిల్లనే కానీ, అన్నదమ్ములే కానీ ఇప్పటివరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్టకుండొచ్చు. అట్లాంటి బూతు మాటలు చిన్నపిల్లలకు మేము ఫోన్లు ఇవ్వాలంటే భయపడుతున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా లక్ష్యం నెరవేరింది, నేను ఆయనను పడగొట్టాలనుకున్నా, జైలు నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే నేను తొడగొట్టి చెప్పినా, పడగొట్టినా నా లక్ష్యం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. నిజంగా దేనికోసం వచ్చి సీట్లో కూర్చున్నట్టు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఆయనకి నిజంగా లక్ష్యం నెరవేరిందంటే, ఒక ఆడవిల్ల, తెలంగాణ ఆడవిల్ల, ఒక ఉద్యమకారు లెక్క నేను మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకి మనం చేద్దాం అనుకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయి. మహిళలకు ఏదైతే 2500 చెప్పినావో అది అమలు చేయి. ప్రతి ఒక్క ఆడవిల్లకి పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, అది అమలు చేయి. రైతులకు రుణమాఫీ చేస్తాను, అది అమలు చేయి. మా యువతకి యువ వికాసం అని చెప్పి పథకాలు చెప్పినావు, అది అమలు చేయి. అట్లా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు 4000 చేస్తా అని చెప్పినావు. ఒకసారి ఊర్లో పొండి చూడు, పెద్ద మనుషులకి ఎంత ఇబ్బంది అవుతుందో, టైంకి పెన్షన్ వస్తలేదు. ఇవన్నీ నువ్వు చేయి. ఇవన్నీ చేసినాక నేను చెప్పిన మాటలకి ప్రజలు నమ్మి నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రి చేసిన అన్న రోజు అన్నం తింటున్నాడు కదా. 5 ఏళ్లతో మా 5 ఏళ్ళది నా కాంగ్రెస్ అని చెప్పిండు కదా, అన్నం తింటున్నాడు. కాబట్టి ప్రజల కడుపు కొట్టొద్దని చెప్తున్నాను నేను. అది చేసినాక అప్పుడు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడు. నిజంగా అందులో కుంభకోణం జరగదు. తుమ్మిడేటి దగ్గర నుంచి మేడిగట్టకి ఎందుకు వచ్చింది ఆ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడు. ఇగో ఫస్ట్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటిది కేసీఆర్ సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ప్రతి ఇంచు గురించి కాళేశ్వరం గురించి కేసీఆర్ సార్కి తెలుసు. హీఈస్ అ విజనరీ లీడర్. వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఉండి ఒక సీటు మీద వాళ్ళు కొట్లాడకోకుండా ఆ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ స్టడీ చేయమని చెప్పి, స్టడీ చేసినాక అప్పుడు కాళేశ్వరం మీద బురద చల్లుమని చెప్పమని నేను అంటున్నాను.